प्रत्यक्षं ब्रह्मासि यक्ति तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः హరిః ఓం. గురువు గారిని ఈనాటి తరగతిని తీసుకోవాల్సిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. ఓ విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఇది మహానారాయణంలో మనం ఇవాళ చెప్పుకోవాల్సినటువంటి మంత్రం. ఇవన్నీ కూడా సాధారణంగా స్నానం చేసేటప్పుడు మంగళం కలగాలనేటువంటి దృష్టితో ప్రార్థించేటువంటి మంత్రాలు. ఇది మృత్తిక, మట్టికి సంబంధించినటువంటి ఒక స్తోత్రం లాంటిది. మృత్తికే, ఓ మృత్తికాదేవి. మామూలుగా మనం స్నానం చేసేటప్పుడు కాస్త ఒండ్రు మట్టి లాంటి దాన్ని ఒంటికి రాసుకుని మృత్తికా స్నానం అంటారు. అటువంటి సందర్భంలో ఈ మాట చెప్తున్నాం. మృత్తికే, ఓ మట్టి. మామూలుగా తెలుగు మాటల్లో చెప్పుకుంటే హనమే పాపం, నేను చేసినటువంటి పాపాన్ని రూపమాపు, హన నాశనం చేసేయి. ఆ పాపం ఎటువంటిది? యన్మయా దుష్కృతం కృతం, ఏదైతే నా చేత తెలిసో తెలియకో పాడు పని చేయబడి ఉన్నట్టయితే దాని వలన కలిగేటువంటి పాపాన్ని హన రూపుమాపు, దాన్ని పోగొట్టు. మృత్తికే, ఓ మృత్తికాదేవి, బ్రహ్మదత్తాసి, నీవు బ్రహ్మము చేత
ప్రజల కోసం, సర్వ జీవరాశి కోసం ఏర్పాటు చేయబడిన దానివి. బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. కాశ్యపుడు అనేటువంటి వాని చేత చక్కగా అభిమంత్రితము అంటే మంత్రములతో సంస్కరింపబడిన దానవు అయినావు. మృత్తికే దేహి మే మృత్తికే దేహి మే పుష్టిం. కాబట్టి ఓ మృత్తిక, నాకు నీవు పుష్టిని కలుగజెయ్యి. త్వయి సర్వం ప్రతిష్ఠితం. నీయందే సర్వము చక్కగా నెలకొని ఉన్నది, ఎవరు దానిని ఏమీ చేయటానికి వీలు లేకుండా ఉన్నది అని ఈ 3 మంత్రాలకు సాధారణ అర్థం. ఇక్కడ మృత్తికే అంటే మట్టి. ఒక స్నానం చేసేటప్పుడు నదిలో నుంచి తీసుకున్నటువంటి ఒక ఒండ్రు మట్టి లాంటి ఆ ముద్దను మనం భావన చేయవచ్చు. లౌకికంగా ఇది జడం. జడం అంటే తనంత తాను చైతన్యం పొందటానికి వీలు లేనిటువంటి ఒకానొక పదార్థం. దాన్ని గురించి మనం ప్రార్థిస్తున్నాం. ఇదే ఆధునికమైనటువంటి గొప్ప తెలివితేటలు గలవాళ్ళం అనుకునేటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఇదేం పిచ్చి పనండి, మట్టి ముద్ద మన మాట వింటుందా, మన మాటని తెలుసుకుని మనం ఏమి కోరామో అది ఇస్తుందా, ఇదంతా ఏ విధమైనటువంటి ప్రయోజనం మారినటువంటి పని అని విమర్శించేటువంటి వాళ్ళు, ఆధునిక విజ్ఞానం బాగా ఉన్నది అనుకునేటువంటి వాళ్ళు చేసేటువంటి పని, ఆక్షేపించేటువంటి పని. కానీ వేద మహర్షులు, వేద ద్రష్టలైనటువంటి మహర్షులు సర్వమునందు బ్రహ్మ చైతన్యాన్ని దర్శించారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సర్వమునందు బ్రహ్మ చైతన్యాన్ని దర్శించారు. మన పార్థివమైన దేహానికి సంబంధించినంత వరకు అది జడంగా అనిపించవచ్చు, కానీ తత్వత ఆలోచిస్తే సర్వము బ్రహ్మ చైతన్య స్వరూపముతో నిండి ఉన్నటువంటిదే. దానికి మనం అనేకమైనటువంటి ఉదాహరణలు, ప్రమాణాలు మనం చూడవచ్చు. ఉదాహరణకి మట్టి, సిమెంటు మొదలైనటువంటివన్నీ కలిసి మానవుడు ఒక గృహంగా నిర్మించుకుంటున్నాడు. ఈ గృహంగా నిర్మించుకోవటానికి మానవునిలో ఉండేటువంటి తెలివితేటల కారణం అనుకుంటాం, కానీ ఆ గృహంగా నిర్మితమై బహుకాలము చక్కగా అందరికీ నీడ ఇచ్చేటువంటి స్థితి దాని యందు సహజంగా ఉంటే కదా మనం ఆ పని చేయగలుగుతున్నది. ఆ సహజంగా ఉండేటువంటి ఆ మహాశక్తి మనకు బాహ్యమైన ఈ ఇంద్రియాలకు బయటి దాన్ని మాత్రమే చూడగలిగినటువంటి పరాంచి ఖాని అని అన్నారే, ఆ చూడగలిగినటువంటి వాళ్లకు ఆ జడ పదార్థంలో ఉండేటువంటి దైవశక్తి, బ్రహ్మశక్తి అనేటువంటిది ఉపయోగించుకుంటున్నా లేదనుకుంటున్నాడు. దీని పేరే అజ్ఞానము. కాబట్టి వేద మంత్రాలు ఏం చెప్తున్నాయంటే, సర్వము బ్రహ్మమయం జగత్తు. ఈ సృష్టిలో లౌకికమైన దృష్టితో చైతన్యము, జడము, చేతనము అనేటువంటి విభాగం ఉన్నా పరమార్థ దృష్టితో అంతా బ్రహ్మ చైతన్యం కలిగినటువంటిదే. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయమంటున్నది అమ్మ వేదవాక్. ఏమని? మృత్తికే. ఆ మృత్తికను సంబోధించి మాట్లాడుతున్నాం. మనం దేనితో అయితే మాట్లాడుతున్నామో అవి దివ్య లక్షణాలు కలిగినవి అనేటువంటి భావనతో మనస్సులో పెట్టుకొని ప్రార్థన చేయండి అంటున్నది. మృత్తికే, ఓ మట్టి అనేటువంటి దేవి, యత్ మయా దుష్కృతం కృతం.
మయా నా చేత యత్ ఏదైతే దుష్కృతం పాడు పని చేయకూడని పని పాడు పని అంటే అర్థం ఏమిటంటే తనకు పరోక్షంగా ఎదుటివాడికి ప్రత్యక్షంగా మనస్సుకి క్లేశం బాధ కలిగించేటువంటి పని దాన్ని దుష్కృతం అంటారు. దుష్ అంటే చెడుగా కృతం చేయబడినది, చెడుగా చేయబడేటువంటిది. ఉదాహరణకి ఒక ఆవు దూడ ఉందనుకోండి, ఆ ఆవు దూడ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడు అవి జంతువు కదా, అది మళ్ళీ తిరిగి కొట్టదు కదా అని ఏదో ఒక కర్రనో దేన్నో పుచ్చుకుని దానికి కొడతాడు. ఎందుకు కొడతాడు అనేది తెలియదు. అలాగే చక్కటి మంచి పండ్లు ఇచ్చేటువంటి చెట్టుని గొడ్డలితో నరుకుతాడు, ఏదో అల్పమైనటువంటి ప్రయోజనాన్ని అపేక్షించి. ఇటువంటి పాడు పనులు మనం తెలుసో తెలియకో చేస్తూనే ఉన్నాం. ఉదాహరణకి కోళ్ళు మొదలైనటువంటి వాటిని ఆహారంగా తీసుకోవటానికి వాటిని భయంకరమైనటువంటి హింస పెట్టి వాటిని వండి ఆ మాంసభక్షణం అది చేస్తున్నారు. ఇటువంటి పాపాలు మనం తెలుసో తెలియకో ఎన్నో చేస్తాం. అయితే కొన్ని అనివార్యములు, కొన్ని ఆపుకోవటానికి వీలైనవి. కొన్ని అనివార్యములు ఎట్లాగంటే నడుస్తూ ఉండేటప్పుడు మన చెప్పుల కింద అనేకమైనటువంటి ప్రాణి చీమలు మొదలైనటువంటివి పడి ప్రాణం కోల్పోతున్నాయి. ప్రాణం కోల్పోయేటప్పుడు ఏ జీవికైనా సరే పరమ వేదన కలుగుతుంది. నో రాయలవారు అనుకుంటాను ఓ మాట అంటాడు, నోరు లేని జీవులకు నొప్పి ఘనము అంటాడు. మనం అందరం కూడా బాధను నోటితో అరిచో మరొక రకంగానో వ్యక్తం చేస్తాం. ఆ వ్యక్తం చేసినప్పుడు బాధ తీవ్రత అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. అట్లా వ్యక్తం చేయలేనటువంటి చీమలు, దోమలు మొదలైనటువంటి వాటికి నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. నోరు లేని జీవులకు నొప్పి ఘనము అంటాడు. కనుక అటువంటి హింసలు మనం అనేకం చేస్తున్నాం. దాన్నే ఇక్కడ స్మరింపముంటోంది మంత్రం, యన్మయా దుష్కృతం కృతం. ఏదైతే నేను తెలియక చేసినటువంటి పాడు పని ఉందో, దానివల్ల జరిగినటువంటి పాపము ఏదైతే ఉందో, ఆ పాపాన్ని ఓ భూదేవి, ఓ మృత్తికాదేవి, నీవు సర్వనాశనం చెయ్యాలి. నీవు నాశనం చేస్తే నా పాపం పోయి నేను దానివల్ల అనుభవించవలసినటువంటి యాతన, నరకయాతన ఏదైతే ఉందో దానిని తొలగించుకోగలను అని ప్రార్థన యొక్క తాత్పర్యం అన్నమాట. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. నా చేత ఏ దుష్కృతము చేయబడినదో, పాపము, పాడు పని మంచి పని అనేటువంటి దానికి వినిగమకం ఏమిటి అంటే, ఇది పాడు పని ఇది మంచి పని అనడానికి ప్రమాణం ఏమిటి? ఎక్కడ అన్య హింస ఉంటుందో అది పాడు పని, ఎక్కడ అన్యులకు మనం సంతోషం కలిగించేటువంటి పని చేస్తామో అది మంచి పని. ఇటువంటి కొన్ని లింగముల ద్వారా, అంటే కొన్ని ప్రమాణముల ద్వారా పాడు పని ఏదో మంచి పని ఏదో నిర్ణయించుకోవచ్చు. మనం తెల్లవారు ఉద్దామన నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ పడుకునేదాకా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. భగవద్గీతలో చెప్పారు కదా, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతి. ఎవ్వడు కూడా ఈ లోకంలో ఏదో ఒక పని చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేడు. నిద్రపోయినప్పుడు మనం ఏం పని చేయలేదు కదండి అంటే, నిద్రపోవటమే పని. ఇంకా నిద్రలో మనకు తెలియకుండా కాళ్ళు చేతులు అటు ఇటు కదిలిస్తూ ఉంటాం, ఈ వైపుకి ఆ వైపుకి డొల్లుతూ ఉంటాం. అట్లా డొల్లినప్పుడు అనేకమైనటువంటి జీవరాశులు మన పరిసరాల్లో ఉండొచ్చు, వాటికి మన వల్ల ప్రమాదం జరుగుతూ ఉండొచ్చు. అందుకనే ఏమిటి చేయమంటోంది మంత్రం? ఇట్లా అనివార్యంగా అయ్యేటువంటి అన్య ప్రాణి హింస ఏదైతే ఉందో
అది నేను బుద్ధిపూర్వకంగా చేసింది కాదు కాబట్టి జరిగిపోయింది, ఆ రకంగా జరిగిపోయింది. ఇంక దానికి మార్గాంతరం లేదు కనుక అటువంటి మహాపాపం వల్ల కలిగేటువంటి దుఃఖము, మహాపాపం వల్ల కలిగేటువంటి పాపము ఏదైతే ఉందో దానిని హన, రూపుమాపు అని భూదేవిని, మట్టి, ఆ భూదేవి అంటే విశాలమైనటువంటి కాలక్షయం నిరవధి విపులాచ పృథ్వీ అన్నారు. పృథ్వీ చాలా విశాలమైనటువంటిది. కానీ ఆ విశాలమైనటువంటి దాంట్లో ప్రతి కణంలోనూ ఆ ఆ భూమి తనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం స్నానం కోసం ఒంటికి రాసుకోవడం కోసం తీసుకున్నటువంటి చిన్న మట్టి ముద్ద అది ప్రతీక. మన ఫోటోలాగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో నేనున్నాను అనేటువంటి భావన మనం పెట్టుకుంటున్నాం కదా, అదే విధంగా అనమాట. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. ఇక్కడ ఒక చిన్న చమత్కారమైనటువంటి భావన ఇమిడి ఉంది. మట్టి జడము కదా, మట్టికి స్వతంత్రమైనటువంటి భావనలు మొదలైనవి లేవు కదా, అటువంటి మట్టిని నీవు ప్రార్థిస్తున్నావు, ఏమి ఏమి గొప్పతనాన్ని చూసి ప్రార్థిస్తున్నావు అని ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ మంత్రం వస్తోంది. మృత్తికే బ్రహ్మదత్తాసి, ఓ మృత్తికాదేవి, నీవు సాక్షాత్తు పరబ్రహ్మము చేత మా కోసము ఏర్పాటు చేయబడిన దానము. అంటే సర్వము, ఏదైనా సృష్టిలో కనబడేటువంటి సర్వము కూడా బ్రహ్మము, పరబ్రహ్మము. అన్నిటికీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూల కారణమైనటువంటి బ్రహ్మము ఏదైతే ఉందో అదే కదా కారణం. కాబట్టి నీలో నీవు బ్రహ్మము చేత దత్తము కాబట్టి, ఇవ్వబడిన దానవు కాబట్టి, బ్రహ్మము నీ యందు ఒక లోకానికంతటికీ తెలిసినా తెలియకపోయినా ఒక చైతన్య లక్షణాన్ని నీ యందు ఉంచాడు అనేటువంటి విషయాన్ని మేము గమనిస్తున్నాము అని బ్రహ్మదత్తాసి అనేటువంటి మాటకు అర్థం. అంటే పాపాలు పోగొట్టే శక్తి నాకు ఎక్కడ ఉంది అని నువ్వు శంకిస్తావేమో, నీవు బ్రహ్మదత్తవు గనక బ్రహ్మము ఏ విధంగానైతే పాపములను పోగొట్టే శక్తి కలిగినదో ఆ విధంగానే నీయందు కూడా పాపములు పోగొట్టగలిగినటువంటి శక్తి ఉంది. వృత్తికే బ్రహ్మదత్తాసి. అంతేకాదు, ఆ బ్రహ్మము పరబ్రహ్మము ఇచ్చింది. ఆ తరువాత పరబ్రహ్మమునకు ప్రతినిధిగా భావింపబడేటువంటి ఒకానొక మహర్షి నిన్ను అభిమంత్రితను చేశాడు. అభిమంత్రిత అంటే మంత్రములతో నీ యందు ఏదైనా ఉండకూడని లక్షణం ఉన్నట్టయితే, జనులకు బాధాకరమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే, ప్రపంచం యొక్క స్థితికి భంగకరమైనటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే వాటినన్నింటినీ కూడా మంత్రపూర్వకమైనటువంటి ఒకానొక ప్రక్రియ ద్వారా నిన్ను సంస్కరించాడు. ఎవరు ఆ సంస్కరించిన వారు? కాశ్యపేనా, కాశ్యపుడు. కాశ్యపుడు అనేది ఒకానొక మహర్షికి, ఒక ప్రజాపతికి, కశ్యప ప్రజాపతి అని అంటారు. ఆ కశ్యప ప్రజాపతి సంతానమును కాశ్యపుడు అంటారు. ఆ ప్రజాపతి అంటే బ్రహ్మకు సమానమైన స్థానంలో ఉండి సృష్టి చేసేటువంటి వాళ్ళు అన్నమాట. అటువంటి కాశ్యపేన అభిమంత్రిత అన్నారు. అసలు కశ్యపుడు అంటే ఎవరండి అని అంటే, మనం మామూలుగా కశ్యపో, అత్రి, భరద్వాజ, ఆ మొదలైనటువంటి సప్త మహర్షుల్ని పేర్కొంటూ ఉంటాం. అందులో ఒక మహర్షి అని. కానీ వేదంలో కశ్యపుడిని గురించి ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్పారు. కశ్యప పశ్యకో భవతి. అరుణం అనేటువంటి సూర్యదేవతాకమైనటువంటి సూర్య మహిమను
తెలియజేసేటువంటి ఒక మంత్రభాగం ఉంది. దాన్ని అరుణం అంటారు. ఆ అరుణ మంత్రంలో ఈ మాటలు ఉన్నాయి. ఏమని? కశ్యప పశ్యకో భవతి యః పరిపశ్యతీతి సౌక్ష్మ్యాత్. చాలా గొప్పగా భావించదగినటువంటి ఒక మహావాక్యం లాంటిది ఇది. కశ్యప అనే దానికి అట్నుంచి చదవమన్నారు. కశ్యప, పా దగ్గర నుంచి ప్రారంభించి వెనక్కి రమ్మన్నారు. పశ్యక అవుతుంది. పశ్యక అంటే ద్రష్ట, చూచువాడు అని అర్థం. దేనిని చూస్తాడు? దేనినైనా చూస్తాడు. దాన్నే వివరించింది, మంత్రవాక్యమే వివరించింది. ఏమని? యహ పరిపశ్యతి, ఎవడైతే సమస్తమును చక్కగా దర్శనము చేయగలడో అతడు కశ్యపుడు. అంటే అర్థం ఏమిటి? పరమాత్మయే. కాశ్యప అనే శబ్దానికి మనం లోకంలో బ్రహ్మగారి దగ్గర నుంచి ఏర్పడినటువంటి ఒక ప్రజాపతి అని చెప్పుకున్నా, ఆ ప్రజాపతిలో మామూలుగా ఏమీ లేనటువంటి మట్టిలో కూడా బ్రహ్మతత్వం ఉంది. అంటే మహామేధావులై లోకం యొక్క క్షేమాన్ని, యోగక్షేమాన్ని కాంక్షించేటువంటి మహర్షులు, ప్రజాపతులు మొదలైనటువంటి వాళ్ళు, విష్ణు మహేశ్వరులు మొదలైనటువంటి వాళ్ళందరిలో దివ్య లక్షణాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం గమనించాలి. కాబట్టి కాశ్యపేన అభిమంత్రిత, కాశ్యపుడు అనేటువంటి ఒకానొక ప్రజాపతిగా లోకంలో అనేకమైన మహాకార్యాలు చేసినటువంటి ఆయన, ఓ మృత్తికాదేవి, నిన్ను అభిమంత్రించాడు. అభిమంత్రించడం అంటే మామూలుగా సంస్కారం కోసం, మనం అనేకమైనటువంటి సంస్కారాల కోసం మంత్రాలతో కొన్ని యాగాలు మొదలైనవి చేస్తాం. కొన్ని శాంతి ప్రక్రియలు అవి చేస్తాం. ఇప్పుడు షష్ఠి పూర్తి, ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి, సహస్రచంద్ర దర్శన శాంతి మొదలైన శాంతి అన్నింటి కూడా మంత్రపూర్వకంగా చేసుకుంటూ ఉంటాం. వీటి వెనకాల ఉండే రహస్యం ఏమిటి? మనకు తెలిసో తెలియకో ఉండేటువంటి మన మన ఆయువు పెద్ద కాలం హాయిగా సాగటానికి ప్రతిబంధకాలుగా ఉండేటువంటి వాటిని ఇటువంటి శాంతి ప్రక్రియలు అనేటువంటివి తొలగిస్తూ ఉంటాయి. మన కొంతకాలం ఇంకా జీవించేట్టుగా చేస్తూ ఉంటాయి. అందుకనే మన వాళ్ళు షష్ఠి పూర్తి, ఉగ్రరథ శాంతి అంటారు. సప్తతి పూర్తి, భీమరథ శాంతి అంటారు. ఆ తర్వాత సహస్రచంద్ర దర్శన శాంతి అంటారు. 82 సంవత్సరాలు గడుస్తున్నాయనంగా, అంటే పుట్టినది మొదలుకొని 1000 మాసములు, ఆ మాసాలు పరిగణన అవన్నీ కూడా అధిక మాసాలు, ఆ ఆ ఇంకా ఇతరమైనటువంటి జ్యోతిష శాస్త్రం చెప్పేటువంటి వాటినన్నింటినీ కలుపుతుంటే సుమారు 80 సంవత్సరాలు నిండిన తర్వాత 10 నెలలకు అది ఏర్పడుతుంది అని చెప్తారు. ఇటువంటి శాంతి విషయాలన్నీ ఎందుకు చేస్తున్నాము? మనకు, మన పురోగతికి, మన సుఖజీవనానికి, మన ముఖీనమైనటువంటి యాత్రకు ప్రతిబంధకములుగా ఉండేటువంటి అనిష్టములైన వాటిని తొలగించుకోవడానికి చేస్తాం. దానికి ఈ కాశ్యపుడు అనేటువంటి ఆయన మొదలైనటువంటి వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేశారు. అభిమంత్రణం అంటారు దాన్ని. ఆ మంత్రాలయంలో ఉండేటువంటి గొప్ప శక్తిని కనిపెట్టి వాటిని సంకలనం చేయటం అంటారు, కూర్చటం. ఆ కూర్చటం అనేటువంటి దాని చేత వాళ్ళు వీటిని తొలగించేటువంటి చేస్తుంటారు. మన వాళ్ళు కొంతమంది ఇది వరకు కూడా అనుకున్నాం కదా, అయ్యా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేటువంటి ఆక్షేపాలు అవి ఏమీ, అసలు మంత్ర సంబంధమైనటువంటి జ్ఞానం ఏమీ లేకుండా నోటికి వచ్చినట్లు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మనం పరిగణించనక్కర్లేదు. మంత్రానికి శక్తి తప్పనిసరిగా ఉంటుంది.
మరి ప్రత్యక్షంగా కనపట్టలేదే అంటే నీవు చేసిన దాంట్లో నీ సంకల్పంలో లేకపోతే ప్రతిబంధక సామగ్రిని తొలగించుకోకపోవటంలో నీకు అటువంటి ఇబ్బందులు వస్తాయి కానీ మంత్రానికి శక్తి ఉంది. కాబట్టి కాశ్యపేన అభిమంత్రిత అన్నారు. ఇక్కడ కాశ్యప అనే శబ్దానికి ఇంకొక మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. పరశురాముడు 21 పర్యాయములు భూమిలో ఉండేటువంటి క్షత్రజాతినంతా వెతికి 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 గండ్రగొడ్డలితో వాళ్ళ తలకాయను నరికి వాళ్ళ రక్తాలతో శమంత పంచకము అని 5 మడుగులు, రక్తపు మడుగులు ఏర్పాటు చేసి పితృతర్పణం చేశాడు అని భారతంలో ఒక కథ ఉంది. అట్లా అయినప్పుడు అప్పుడు ఉండేటువంటి క్షత్రజాతి అంతా భూమికి పాలకులైనటువంటి వాళ్ళంతా నశిస్తే మొత్తం సర్వభూమి పరశురాముడికి హస్తగతం అయిపోయింది. ఇప్పుడు భూమి ఎవరిది అని అంటే పరశురాముడు. ఆ పరశురాముడు మహానుభావుడు, చాలా అవతార పురుషుడు కనుక ఆయన ఏం చేశాడంటే ఆ విధంగా సమస్తమైన భూమండలము తన అధీనంలోకి వస్తే ఆ మహానుభావుడు దాని మీద ఇది నాది సొంతము, ఇది నాకే ఉండాలి అనేటువంటి భావన లేకుండా తాను చేసినటువంటి క్షత్రవధ అనేటువంటి పాపకార్యానికి ప్రాయశ్చిత్తం అనుకునేట్టుగా ఈ భూమినంతటిని కూడా కాశ్యప మహర్షికి దానం చేసేసాట. అయ్యా ఇది నాది కాదు నీది అని మొత్తం ఇచ్చేసాట. ఇచ్చేస్తే అప్పుడు కాశ్యప ప్రజాపతి ఏం చేశాడు, ఓహో అయితే పరశురాముడా నీవు నాకు ఇచ్చావు, ఇప్పుడు దీని యందు సర్వాధికారాలు నాకున్నాయి, కాబట్టి నీవు ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు. ఏదైతే నాకు ఇచ్చావో నాకు నాది అనేటువంటి భావన ఉన్న ప్రదేశంలో నువ్వు ఉండటానికి వీల్లేదు అని ఓ మాట చెప్పాడు. దాంట్లో కొన్ని రహస్యమైన విషయాలు ఉంటాయి. అవి ఎప్పుడున్న ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పుకుందాం. అప్పుడు పరశురాముడు ఇదేమిటయ్యా నేను నీకు ఇస్తే నన్ను నిలవనేరు లేకుండా చేస్తున్నావేమిటి అని పోట్లాడలేదు. మహేంద్ర పర్వతమని మహేంద్రో మలయ సహ్య పారియాత్రశ్చ వింధ్యక అని 7 కులపర్వతాలు ఉన్నాయి. ఆ కులపర్వతాల్లో మహేంద్ర పర్వతం అని ఒక చోట వెళ్ళి తాను ఒక చిన్న ఆశ్రమం స్థాపించుకుని అక్కడ ఉన్నాడు. ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కాశ్యప మహర్షి అనుమతి తీసుకుని భూలోకానికి వచ్చిన తర్వాత ఆ పని అయిన వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాడు. ఆ విధంగా భూమికి కాశ్యపి అనేటువంటి బిరుదు కూడా వచ్చింది. ఈ మంత్రంలో ఈ కథంతా కూడా చక్కగా మేళనం చేసి దాన్ని మనకు అందిస్తున్నది ఈ మంత్రం. కాశ్యపేన అభిమంత్రిత. కాశ్యపుడు మహర్షులు చాలా మంది ఉన్నారు కదా, వశిష్ఠుడు, అత్రి, భరద్వాజుడు మొదలైన వాళ్ళు. కాశ్యపుడు అనేటువంటి ఒక్కరినే ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే ఆ కాశ్యప చరిత్ర వెనకాల ఇంత విశాలమైనటువంటి వృత్తాంతం ఉందన్నమాట. దాన్ని ఈ వేదమాత చెప్తోంది. ఇక్కడ కొంతమందికి ఓ సందేహం వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. అయ్యా ఈ కాశ్యపుడు అనేటువంటి వాడు ఒక చరిత్ర పురుషుడు, వేదమేమో అనాది అంటున్నాం. అంటే కాశ్యపుడు పుట్టి పెరిగి కొన్ని పనులు చేసిన తర్వాత ఈ మంత్రం ఏర్పడిందా, మంత్రము ముందరే ఏర్పడిన తర్వాత కాశ్యపుని ప్రవృత్తి ఏర్పడిందా అని ఒక వాదం చేసేటువంటి అవకాశం ఉంది. వేదమును గురించి ఏం చెప్తారంటే అది భూత భవ్య భవత్ ప్రభు అని భగవంతుడికి పేరుంది. విష్ణు సహస్రనామాల్లో భూత భవ్య భవత్ ప్రభు, భూతము, వర్తమానము, భవిష్యత్తు అన్నిటి మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు భగవంతుడు అని. మనకు గడిచింది, గడుస్తున్నది, గడువనున్నది అనేటువంటి విచారణ ఉంటుంది కానీ పరమాత్మకు అది లేదు. ఆయన
ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ మొత్తము రాబోయే చరిత్రతో సహా అంతా ఆయన చిట్టాలో ఉంటుందన్నమాట. కాబట్టి కాశ్యపేన అభిమంత్రిత అనేటువంటిది కాశ్యపుడు పరశురాముడిని ఆదేశించిన దానికి ఎన్నో వేల సంవత్సరాలకు ముందరే అనాదిగా ఉన్న దాన్ని ఆయన మంత్రవాక్యాన్ని ఆధారంగా చేసుకుని నిర్వహించాడు. దాన్ని అది ముందరే రికార్డ్ అయి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం భావన చేయాలి. వేదమంత్రాల గురించి ఇటువంటి ఆక్షేపాలు చాలా ఉన్నాయి. ముందు జరిగిందా, జరిగిన దాన్ని వర్ణిస్తోందా, వర్ణించినది జరుగుతోందా అనేటువంటి ప్రశ్న ఒకటి ఉంది. మామూలుగా పాడు ప్రశ్న ఉంది కదా, విత్తు ముందా చెట్టు ముందా అని. అటువంటి దాన్ని గురించి భావన చేసినట్టుగానే ఈ సంఘటన ముందు జరిగిందా, జరిగిన తర్వాత మంత్రవాక్యం ఏర్పడిందా, మంత్రవాక్యం ఉన్న తర్వాత సంఘటన జరిగిందా అనేటువంటి ఆ ప్రశ్న ఉద్బుద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది కనుక మంత్రవాక్యం ఎప్పుడు అనాదియే, దానికి ప్రారంభము అనేటువంటిది లేదు. తర్వాత కార్యములన్నీ జరుగుతాయి. ఎట్లా జరిగింది అంటే మనము అజ్ఞాన బద్ధులం గనక మనకు అటువంటి పని చేసేటువంటిది లేదు. జ్ఞానమునకు సత్ అనేటువంటి పేరుంది గనక, సత్ అంటే త్రికాల అబాధ్యము, దానికి భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటి వ్యవహారాలు ఏం లేవు. పరమాత్మ, ఆ పరమాత్మ చైతన్యానికి కాలంతో ముడిపెట్టి విచారణ చేయటం అనేటువంటిది పనికిరాని పని. దాన్ని మనం ఇక్కడ భావించాలి. మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం. ఈ మంత్రంలో చాలా చమత్కారమైన విషయం ఉంది, మళ్ళీ చెప్తాను. మృత్తికే దేహి మే పుష్టిం. ఓ మట్టి తల్లి, నాకు పుష్టిని కలిగించు. పుష్టి అంటే పుష్ అంటే పెరగటం, పెంపొందటం, పోషణము అంటున్నాం కదా. పుష్టి మామూలుగా మానవుడు రెండింటిని అభిలషిస్తూ ఉంటాడు, పుష్టి తుష్టి. పుష్టి అంటే అవయవాలన్నీ కూడా చక్కగా క్రమబద్ధంగా పెరుగుతూ ఉండటం, క్రమబద్ధంగా ఎలా ఉంటే సాముద్రిక శాస్త్రానికి అనుగుణంగా ఉంటుందో ఆ రకంగా ఉండటం. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, కొంతమందికి ముక్కు మామూలుగా ఉండాల్సిన దానికంటే చాలా పొడుగ్గా ఉంటుంది. కొంతమంది చెవులు బాగా కింది దాకా వ్యాపించి ఉంటాయి. ఇక పొట్ట సంగతి చెప్పనక్కర్లేదు, వాడి ఎట్లా భరిస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం. ఇటువంటి అవ్యవస్థలన్నీ కూడా మనకు నిత్య జీవితంలో మనలో చూస్తున్నాము, మనలాంటి వాళ్ళల్లో చూస్తున్నాము. కానీ పుష్టి అనే మాటకు స్థూల దేహము ఏ అవయవము ఎంత ప్రమాణంలో ఎంత శక్తితో ఉండాలో అంత శక్తితో ఉండటం అని అర్థం పుష్టి. అట్లా దేహము, స్థూల దేహము ఆ రకంగా ఉంటే సూక్ష్మదేహము అతి సహజంగా అది ఆనందంగా ఉంటుంది. దాన్ని కోరుతున్నారు. మృత్తికే మృత్తికే దేహి మే పుష్టిం. మే, మే అంటే నాకు, నాకు అంటే అజ్ఞానం చేత బ్రహ్మ పదార్థము కంటే వేరుగా నేనొకడిని ఉన్నాను అనేటువంటి భావన కలిగినటువంటి జీవుడికి అని అర్థం. మే, నిజానికి జీవుడు ఏమంటున్నది, మహావాక్యాలు ఏమంటున్నాయి? తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ మొదలైనటువంటి మహావాక్యాలన్నీ ఏం చెప్తున్నాయి? తేడా లేదు అని అంటున్నాయి. ఉన్నది అద్వైతము, యోగము. యోగము అంటే జీవాత్మ పరమాత్మల ఏకత్వము. అటువంటి జీవాత్మ పరమాత్మల ఏకత్వము పరమ సిద్ధాంతమైన అజ్ఞానం చేత నీవు నేను వాడు అనేటువంటి భేదబుద్ధిని పెట్టుకుంటున్నాం. దాన్ని కూడా పోన్లే, నీ మార్గం నుంచే నిన్ను రక్షిస్తాను అని వేదమాత అంటుందన్నమాట. అందుకని మే అని, నాకు అంటే, నాకు అంటే ఈ మంత్రము ఉచ్చరించినటువంటి ప్రతివాడు, ఉచ్చరించలేకుండా భావన చేసినటువంటి ప్రతివాడు,
అంటే ఎవ్వరినీ పరిహరించడానికి వీలు లేకుండా సర్వమానవ కోటి చెప్పుకోదగినటువంటి మంత్రం అన్నమాట. మే నాకు పుష్టిం దేహి, పుష్టిని అనుగ్రహించు. దేహి అంటే ఇవ్వు. దేహి అనేది క్రియాపదం అయితే ఇవ్వు, ఇమ్ము అని ప్రార్థన. దేహి అని అంటే నామపదం అయితే దేహము కలవాడు, జీవుడు అని. ఇక్కడ క్రియాపదం. మృత్తికే మృత్తికే దేహి మే పుష్టిం. నీవు నాకు పుష్టిని ఇవ్వు. మళ్ళీ అక్కడ వినేవాళ్లకు కొంచెం ఏదైనా ఆక్షేపాలు అవి వస్తాయని, ఈ మృత్తికకు పుష్టిని ఇచ్చేటువంటి శక్తి ఎక్కడ ఉన్నది అనేటువంటి చాలా తెలివి గల వాళ్ళం అనుకునేటువంటి వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా, దాన్ని ఉద్భావన చేసి సమాధానం కూడా చెప్తోంది. త్వయి సర్వం ప్రతిష్ఠితం. సర్వము మీ అందే గట్టిగా విడదీయటానికి వీల్లేని స్థితిలో పాతుకుపోయి ఉంది కదా తల్లి అంటున్నాడు. త్వయి సర్వం ప్రతిష్ఠితం. నీ యందు సర్వము, సర్వము అంటే మిగులు లేకుండా ఇది అది అని చెప్పి ఇది ఇందులో లేదు అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. ఇది కామన్ సెన్స్. చూడండి, మట్టి, భూమిలో 5 భూతముల యొక్క లక్షణాలు ఉన్నాయి. ఆకాశానికి సంబంధించినటువంటి శబ్ద గుణం ఉంది, వాయువుకి సంబంధించినటువంటి స్పర్శ గుణం ఉంది, అగ్నికి సంబంధించినటువంటి రూపగుణం ఉంది, జలములకు సంబంధించినటువంటి రుచి అనేటువంటిది ఉంది, రసం, రసం అంటారు, శబ్ద స్పర్శ రూప రస. భూమికి ప్రత్యేకించినటువంటి గంధము అనే గుణం ఉంది. ఆ పంచీకరణం అని అంటారు. ఆ పంచీకరణం అనే దాంట్లో భూమిలో 5 భూతముల యొక్క సమాహార లక్షణాలన్నీ కూడా చక్కగా ఇమిడి ఉన్నాయి. ఆకాశంలో శబ్దం ఒక్కటే ఉంది, వాయువులో స్పర్శ శబ్దాలు 2 ఉన్నాయి, ఆ అగ్నిలో శబ్దస్పర్శ రూపాలు 3 ఉన్నాయి, జలములో శబ్దస్పర్శ రూప రసాలు ఉన్నాయి, భూమిలో శబ్దస్పర్శ రూప రస గంధాలు 5 ఉన్నాయి. అదే దాన్నే మనకు తెలియజెప్తోంది ఈ మంత్రవాక్యం. త్వయి సర్వం ప్రతిష్ఠితం. నీ యందు సర్వము నెలకొని ఉంది. సర్వము అంటే ప్రకృతికి సంబంధించినటువంటి సర్వలక్షణాలు నీ యందు ఉన్నాయి అని చెప్పాము. ఒక రకంగా ఇదంతా పెద్ద సైన్స్ అండి. మనం సైన్స్, టెక్నాలజీ అని ఇప్పుడు ఆధునికంగా ఉండేటువంటి అనేకమైనవి మేము కనుక్కున్నాము, డిస్కవరీ అని అంటున్నాం. కానీ ఈ రహస్యాలు, ప్రకృతి సంబంధమైన సర్వ రహస్యాల్ని వేదమంత్రాలు ఎప్పుడో వాటిని తమ గర్భంలో పెట్టుకుని నిలవబెట్టుకుని ఉన్నాయి. మన పనల్లా వాటిని సంభావన చేసినట్లయితే వాటిల్లో ఉండేటువంటి మా సమస్తమైనటువంటి లక్షణాలు మనకు చక్కగా అభివ్యక్తమవుతాయి. అందుకనే శంకర భగవత్పాదుల వారు ఏమన్నారంటే, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య ఆపచితి విధీయతాం అని ఉపదేశ పంచకం అనేటువంటి 5 స్తోత్రాలు, 40 అనుశాసనాలు, 40, 1 కాదు 2 కాదు 40, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని, ఇవన్నీ మాకు కనుగ్గాక అని మానవునికి ఉపదేశం చేశారు శంకర భగవత్పాదుల వారు. వేదో నిత్యమధీయతాం. వేదము నిత్యము అధ్యయనం చేయాలి. ఎందుకని అంటే ప్రకృతికి సంబంధించిన సర్వలక్షణాలు అందులో గూఢంగా దాక్కొని ఉన్నాయి. అధ్యయనం చెయ్యగా ఆ ప్రకృతి రహస్యాలన్నీ మనకు ఒక్కొక్కటి ఆవిష్కృతములు అవుతూ ఉంటాయి, దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మంత్రం చూడండి, మృత్తికలో ఉండేటువంటి అనితర సాధారణమైనటువంటి మహాలక్షణాలన్నింటినీ కూడా ఈ కొద్దిపాటి మంత్రము ఎంత చక్కగా వివరించి చెప్తోందో మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
ఈ మంత్రం ఎప్పటిది నిన్నో మొన్నో ఎవరో మామూలు వాడు రాసినటువంటిది కాదు. యస్య నిశ్వసితం వేదాః అని వేదములు ఆ పరమాత్మ యొక్క నిట్టూర్పు గాలులు అని అభివర్ణిస్తున్నారు. తత్ సామర్థ్యాన్ని గమనించినటువంటి పట్టుకున్నటువంటి మహర్షులు కనుక భూదేవి, మృత్తికాదేవి, మట్టిగా మనకు తెలియవచ్చేటువంటి ఆ భూదేవిలో ఉండేటువంటి మహాలక్షణాన్ని ఎంత చక్కగా, ఎంత పటిష్టంగా, ఏ ఆక్షేపణైనా సరే తొలగించడానికి వీలైనటువంటి స్థితిలో ఈ మంత్రం మనకు తెలియజేస్తోందో గమనించినట్లయితే మంత్ర మంత్ర మహిమ ఎటువంటిది, మంత్ర ప్రయోజనం ఎటువంటిది, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వాడు ఎంత శక్తిమంతుడవుతాడు అనేటువంటి విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకనే వీటినన్నిటినీ అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం చేయాలి. వేదితవ్య అన్నారు. అధ్యయనం చేయటం ఒక పని, అధ్యయనం అంటే పాఠం చేయటం. ఆ తర్వాత వేదితవ్యం అంటే అర్థజ్ఞానాన్ని పొందటం. అర్థజ్ఞానం లేకుండా వట్టి పారాయణ అనేటువంటిది కూడా కొంత ప్రయోజనం కలిగిస్తుంది, కానీ వేదనం తెలియటం వల్ల కలిగేటువంటి ప్రయోజనము కేవలము వేద పాఠం చేత కలగదు. కానీ దాని పుణ్యం దానికి ఉంటుంది. అట్లా అని ఇప్పుడు మహాపండితులు, ఘనపాఠులు మొదలైనటువంటి వాళ్ళు అందరూ, వాళ్ళల్లో చాలా మందికి అర్థం తెలియకపోయినా నిజంగా వాళ్ళ ఆ నాదం అనేటువంటిది శరీరంలో వైబ్రేషన్స్ని ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి తదధీతే తద్వేద అని వ్యాకరణ శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. దానిని చదివినవాడు, దానిని తెలిసినవాడు అని. చదవటం అనేటువంటిది ప్రథమ ప్రక్రియ, వేదనం అనేటువంటిది రెండో ప్రక్రియ. వేదనం అంటే అర్థజ్ఞానం, చదవటం అంటే పాఠజ్ఞానం. అటువంటి రెండు కూడా మనకు కావాలి అని శాస్త్రం చెప్తోంది. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం త్వయా మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే రిన్నుద మృత్తికే తయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం. అటువంటి వెనక 6 పాదాలు, 3 పెద్ద పాదాలుగా చెప్పినటువంటి దానికి అనుబంధంగానే మరి ఇంకొక మంత్రం ఉంది. దీనిని తరువాతి పాఠంలో నేర్చుకుందాం. ఇవాటికి స్వస్తి.